దినవృత్తాంతముల మొదటి గ్రంథము 23వ అధ్యాయం. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయన గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించెను. మరియు అతడు ఇశ్రాయేలీల అధిపతులందరినీ, యాజకులను, లేవీయులను సమకూర్చెను. అప్పుడు లేవీయులు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారు కవిలలో చేర్చబడిరి. వారి సంఖ్య 38,000 పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. గెర్షోను, కహాతు, మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను, షిమీ అనువారుండిరి. లద్దాను కుమారులు 3: పెద్దవాడగు యెహీయేలు, జేతాము, యోవేలు. షిమీ కుమారులు 3: షెలోమీతు, హజీయేలు, హారాను. వీరు లద్దాను వంశం యొక్క పితరుల పెద్దలు. యహతు, జీనా, యూషు, బెరీయా అను 4 షిమీ కుమారులు. యహతు పెద్దవాడు, జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమారులు అనేకులు లేకపోయిరు గనుక తమ పితరుల ఇంటి వారిలో వారు ఒక్క వంశముగా ఎంచబడిరి. కహాతు కుమారులు 4: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. దైవజనుడగు మోషే సంతతి వారు లేవి గోత్రపు వారిలో ఎంచబడిరి. మోషే కుమారులు గెర్షోము, ఎలీయేజరు. గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు. ఎలీయేజరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి. అయితే రెహబ్యాకు అనేక మంది కుమారులుండిరి. ఇస్హార్ కుమారులలో షెలోమీతు పెద్దవాడు. హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు. అమర్యా రెండవవాడు. యహజీయేలు 3వవాడు. యక్మెయాము 4వవాడు. ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్దవాడు. యెషీయా రెండవవాడు. మెరారి కుమారులు మహలి, మూషి. మహలి కుమారులు ఎలియాజరు, కీషు. ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి, కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసుకొనిరి. మూషి కుమారులు 3: మహలి, ఏదెరు, ఎరీమోతు. వీరు తమ తమ పితరుల ఇంటి వారిని బట్టి లేవీయులుగా ఎంచబడిరి. పితరుల ఇండ్లకు పెద్దలైన వీరు 20 సంవత్సరముల మొదలుకొని అంతకు పై వయస్సు గలవారై తమ తమ పేర్ల లెక్క ప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవ చేయు పనివారై ఉండిరి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు, లేవీయులు కూడా ఇక మీదట గుడారమునైనను దాని సేవ కొరకైన ఉపకరణములనైనను మోయ పని లేదనియు దావీదు సెలవిచ్చెను. దావీదు ఇచ్చిన కడపటి ఆజ్ఞను బట్టి లేవీయులలో 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారు ఎంచబడిరి. వీరు అహరోను సంతతి వారి చేతి క్రింద పని చూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవ కొరకై శాలలలోనూ గదులలోనూ ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును, దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకును, సన్నిధి రొట్టెను, నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని, పులుసు లేని భోజ్యములను, పెనములో కాల్చుదానిని, పేల్చుదానిని, నానా విధమైన పరిమాణములు గలవాటిని, కొలత గలవాటిని విచారించుటకును, అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినములలోనూ అమావాస్యలలోనూ పండుగలలోనూ యెహోవాకు దహన బలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరియైన వారు వంతు ప్రకారము నిత్యము
యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధ స్థలమును కాపాడుటయు, యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియై ఉండెను.